ఉచిత బస్సు వరస్ట్ పథకం. మహిళలకే ఉచిత బస్సు అంట. మరి మగాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు లోటేయలేదా? వాళ్ళు మనుషులు కాదా? ఉచిత బస్సు పథకం అనేది మొట్టమొదట ఢిల్లీలో కేజ్రీవాల్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. మొదటగా ఆటో డ్రైవర్ల జీవితాలు సర్వనాశనం అవుతాయి. వాళ్ళు తమ కుటుంబాలను పోషించలేక ఇబ్బందుల పాలవుతారు. టికెట్ కొన్న మగాళ్లకు కనీసం సీటు కూడా దొరకకుండా పోతుంది. పనిపాట లేకున్నా టైంపాస్ కోసం ప్రయాణించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేక ఆర్టీసీ సంస్థ తీవ్రంగా నష్టాల్లోకి వెళ్తుంది. తద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. తర్వాత ప్రభుత్వం చేసేదేమీ లేక ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేస్తుంది. తర్వాత ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచడం వలన నిత్యావసరాల ధరలు పెరిగి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతారు. డబ్బు రొటేట్ అనేది కాకపోవడం వలన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మొదట్లో చాలా బాగుంటుంది. చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అంటారు. కొన్ని రోజుల తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందో తెలుసు కదా. ఉచిత బస్సును అమలు చేస్తే నెక్స్ట్ ఆర్టీసీ సంస్థ కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితంగా ఉచిత బస్సు పథకాన్ని ఎన్నికలకు ముందే జగన్ ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు, ఇప్పటికే నవరత్నాల కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఉచిత బస్సు పథకం రాష్ట్రానికి మూలిగే నక్క మీద టెంకాయ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పేసరికి జగన్ ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేయలేదు. అది జరిగింది.